హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. ముందుగా మిత్రులందరికీ కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ యొక్క జనరల్ ర్యాంక్ జాబితా విడుదల అంటూ రావడం అయితే జరిగింది. నిన్నటి రోజున ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క జనరల్ లిస్ట్ని అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఈ యొక్క జనరల్ లిస్ట్లో చూసుకుంటే ఎక్కువ శాతం ఎవరు టాపర్లుగా నిలిచారంటే మహిళలు నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క మల్టీ జోన్ 2లో చూస్తే టాప్ స్కోర్ ఎంత ఉందంటే 550 మార్కులు ఉండగా ఈ యొక్క మల్టీ జోన్ 1లో అయితే టాప్ స్కోర్ 532.5 మార్కులు అయితే ఉన్నాయన్నమాట. సో దీన్ని నిన్నటి రోజున ఉగాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క జనరల్ లిస్ట్ని విడుదల చేసింది కదా. త్వరలోనే దీనిని 1:2 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితా కూడా విడుదల చేయబోతున్నారు. అలాగే దీని తర్వాత ఈ యొక్క సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా ఉండబోతుంది అనమాట. సో అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్, మీరు అందరికి కూడా రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 10,954 ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గ్రామ పాలన ఆఫీసర్ ఉంది కదా, GPO, ఈ యొక్క పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందన్నమాట. గతంలో చూస్తే ఈ యొక్క VRO, VRAలుగా పనిచేసిన వారు ఉంటారు కదా, వారి నుండి అయితే ప్రస్తుతం ఆప్షన్లు అయితే స్వీకరించనుంది. ఇందుకోసం వీరు డిగ్రీ అయితే పూర్తి చేసి అయితే ఉండాలి, లేదంటే ఇంటర్ కూడా పూర్తి చేసి VRO లేదా VRAగా కనీసం 5 ఏళ్ళుగా పని అయితే చేసి ఉండాలన్నమాట. అయితే వీరికి ఏముంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీని ద్వారా ఎంపిక చేస్తారన్నమాట. ఈ యొక్క విలేజ్ అకౌంట్స్ నిర్వహణ, అలాగే సర్టిఫికేట్ ఎంక్వైరీల లాంటి విధులు అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పథకాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించాడు ఈ పథకాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకు సూర్యాపేట జిల్లా హుజర్ నగర్లో అయితే ఒక జరిగిన కార్యక్రమంలో రేషన్ కార్డుల లబ్ధిదారుల కోసం, దేనికోసం ఈ పథకం, సన్న బియ్యం కోసం అన్నమాట. ఇప్పటి వరకు మనకు దొడ్డి బియ్యం వస్తున్నాయి కదా, సో సన్న బియ్యం కోసము పంపిణీ చేయడానికి ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చారన్నమాట మన తెలంగాణ ప్రభుత్వం. ఇకపై రేషన్ షాపుల్లో ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సన్న బియ్యమే అందజేయనున్నారన్నమాట, దొడ్డు బియ్యం అయితే ఉండవు. ఇది ఎప్పటి నుండి అమలు కాబోతుందంటే రేపటి నుండే ఏప్రిల్ 1 నుంచి అయితే ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అయితే అమలు కాబోతుంది అన్నట్టు. దీంతో 3.10 కోట్ల మందికి అయితే లబ్ధి చేకూరనుంది. అలాగే 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు కూడా అందజేయబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సెల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం 2వ స్థానం అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అయితే మన సెల్ ఫోన్లు పోగొట్టుకుంటాం కదా, పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు మరలా తిరిగి ఇప్పించడంలో మన తెలంగాణ రాష్ట్రం CID పోలీసులు దేశంలోనే 2వ స్థానంలో అయితే నిలిచారన్నమాట. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే 70,058 ఫోన్లను రికవరీ చేసి ఈ ఘనతను సాధించారు మన తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులు. అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ రూపొందించినటువంటి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఫోటోలు అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి రోజుకు సగటున ఎంత 98.67 సెల్ ఫోన్లను రికవరీ అయితే చేయగలిగారన్నమాట. సో అత్యధికంగా ఎక్కడ జరిగింది ఇది రికవరీ మనం చూసుకుంటే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10,861 జరగగా, సైబరాబాద్లో చూసుకుంటే 9,259, రాచకొండ పరిధిలో 7,488 సెల్ ఫోన్లు అయితే రికవరీ చేశామని, మిగిలినవి ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నాయని CID యొక్క DG షికాగో గోయల్ శనివారం నాడు ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగిందనమాట. సో ఈ ఫోన్ల రికవరీలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది, 2వ స్థానం మన తెలంగాణ రాష్ట్రం అయితే నిలిచింది అన్నట్టు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళా వర్సిటీకి UGC గుర్తింపు అంటూ రావడం అయితే జరిగింది. అయితే కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు అయితే ఇచ్చిందన్నమాట. అయితే ఈ గుర్తింపుతో ఆ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థినులు ఉంటారు కదా, వీరి యొక్క ధృవపత్రాలపై అధికారికంగా వర్సిటీ ముద్ర అయితే పడనుందన్నట్టు. ఈ వర్సిటీ ప్రారంభమై 3 ఏళ్లు పూర్తి కావస్తున్న UGC గుర్తింపు రాకపోవడంతో డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివినట్లుగా మార్కుల జాబితాను వచ్చేదన్నమాట. అయితే ఇన్ఛార్జి VCగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారన్నట్టు. దానివల్ల గత ఏడాది డిసెంబర్లో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో బిల్లును కూడా ప్రవేశపెట్టి ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ముద్ర కూడా వేసిందన్నమాట. సో అనంతరం ఈ విశ్వవిద్యాలయంలో అధికారులు UGC అధికారులకు లేఖ రాయగా వివరాలన్నింటిని పరిశీలించిన UGC బుధవారం గుర్తింపు పత్రాన్ని అయితే ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు పవన్ అంటూ రావడం అయితే జరిగింది.
పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ P4 కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారనమాట. అంటే ఇదేమిటి, పబ్లిక్ మరియు ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్గా ఈ విధానాన్ని తీసుకొచ్చారు వీరు. అయితే తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. అలాగే వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వచ్చారన్నమాట. అలాగే మార్గదర్శి బంగారు కుటుంబం నినాదం ఏమిటి, మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో ఈ యొక్క P4 కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టడం జరిగింది. ఇక్కడ మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబానికి తొలి బంగారు కుటుంబంగా భవన నిర్మాణ కార్మికుడు ఇమాన్యుయల్ కుటుంబానికి రెండవ బంగారు కుటుంబంగా ఎంపికైతే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు వయ్యాల కేశవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, గొట్టిపాడి, DBV స్వామి కూటమి ఎమ్మెల్యేలు అయితే పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మరియు ఏపీలో ఉపాధి హామీ వేతనం ఎంత 307గా నిర్ణయించిన కేంద్రం అంటూ రావడం అయితే జరిగింది. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధి హామీ రోజువారీ వేతనాన్ని ఎంతకు 307గా అయితే నిర్ణయిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం నాడు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అన్నట్లు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి ముందు ఈ వేతనాలను సవరిస్తూ వస్తుంది. అయితే అందులో భాగంగానే ఈ 2025 మరియు 26వ సంవత్సరానికి గాను ఈ కొత్త వేతనాలను ప్రకటించిందన్నమాట కేంద్రం. ఇంతకు 307కి ప్రకటించింది మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి. అయితే ఈ యొక్క 2024-25తో పోలిస్తే ఎంత 7 ఎక్కువగా వచ్చిందని రూపాయలు. దేశంలో అత్యధికంగా హర్యానాలో రోజువారీ వేతనాన్ని 400గా అయితే నిర్ణయించారు. మన ఇక్కడ హర్యానాలో అయితే 400గా ఉన్నది, మన తెలంగాణ ఆంధ్రాలో 307గానే ఉన్నది. ఇది కర్ణాటకలో చూస్తే 370గా ఉంది, కేరళలో అయితే 369గా ఉంది, తమిళనాడులో పుదుచ్చేరిలో చూసుకుంటే 336గా అయితే ఉండడం జరిగింది. ఏపీలో 2014లో 167గా ఉన్న రోజువారీ వేతనం 12 ఏళ్లలో 83.83% పెరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆ రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఇక ఇంటికే అంటూ రావడం అయితే జరిగింది. ఇది ఈ నెల 31లోగా తొలగించాల్సిందే అంటూ అన్ని శాఖలకు కూడా CS అయితే ఆదేశాలు ఇచ్చారు. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల వారీగా పరిధిలోని ఉన్నటువంటి వివిధ విభాగాల్లోని కార్పొరేషన్లో బోర్డులు ఇతర సంస్థల్లో పనిచేస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారు కదా, వీరందరినీ కూడా ఈ యొక్క 31లోగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశించిందనమాట. తొలగించాల్సిన వారి జాబితాను కూడా ఆయా ప్రభుత్వ శాఖలు కూడా పంపించింది. అయితే ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు శాంతి కుమార్ కదండి. సో ఈ యొక్క మన ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతి కుమారి ఈ నెల 25న అన్ని శాఖలు కూడా ఒక లేఖ రాశారు. ఏమని, రిటైర్డ్ అయ్యాక పునర్నిర్మాహకం లేదా కాంట్రాక్టు పద్ధతిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన వారందరూ ఉంటారు కదా, వారందరినీ కూడా తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు ఆమె. అయితే ఎవరైనా రిటైర్డ్ అధికారులు ఉద్యోగుల సేవలు ఇంకా అవసరమని భావిస్తే ఎందుకు అవసరమో కూడా వివరిస్తూ మళ్ళీ తాజాగా నియామకానికి అనుమతులు కూడా తీసుకోవాలని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ పొదుపు చర్యలు భాగంగా రిటైర్డ్ అధికారులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సో ఈ ఉత్తర్వుల మేరకు పురపాలక శాఖల్లోని పలు డిపార్ట్మెంట్లలో వస్తున్నటువంటి దాదాపు 177 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 626 మంది టీచర్ల మ్యూచువల్ బదిలీ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఈ నెలలో రిటైర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వెంటనే రిలీవ్ అవ్వాలని విద్యాశాఖ అయితే ఆదేశించింది. రాష్ట్రంలో కొంతకాలంగా ఈ యొక్క మ్యూచువల్ బదిలీల కోసం ఎదురు చూస్తున్న టీచర్ల సర్కార్కు గుడ్ న్యూస్ అయితే చెప్పింది అన్నట్టు. 626 మంది టీచర్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అది ఈ నెల 31న రిటైర్ అయ్యే టీచర్లు ఉంటారు కదా, వెంటనే వాళ్ళు రిలీవ్ కావాలని ఆదేశించారు. అలాగే మిగిలిన వారిని కూడా విద్యా సంవత్సరం లాస్ట్ వర్కింగ్ డేగా ఎప్పుడు ఏప్రిల్ 23న రిలీవ్ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్లో ప్రధాని మోడీ టాప్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అయితే ఈ యొక్క ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025వ సంవత్సరానికి గాను మన దేశంలోని అత్యంత శక్తివంతులైన వ్యక్తుల జాబితాని విడుదల చేసింది శుక్రవారం నాడు. అయితే ఈ లిస్ట్లో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారంటే ఇప్పటి వరకు ఉన్నవారే. ఇప్పటికి కూడా 11వసారి కూడా మొదటి స్థానంలో నిలిచారు ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ అయితే 11వసారి కూడా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. మరి సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే అమిత్ షా ఉన్నాడు, 3వ ప్లేస్లో వచ్చేసి జయశంకర్ ఉన్నారు, అలాగే 4వ ప్లేస్ వచ్చి RSS
చీఫ్ ఉంటాడు కదా మోహన్ భాగవత్ నిలవడం జరిగింది. 5వ ప్లేస్లో చూసుకుంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉండగా 6వ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే ఉన్నాడు. 7వ స్థానంలో రక్షణ మంత్రి మన శాఖ మంత్రి ఉన్నాడు కదా రాజ్నాథ్ సింగ్ అయితే నిలవడం జరిగింది. 8వ స్థానంలో చూస్తే రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఉన్నారు కదా, ఇతను వచ్చేసి మనకు 16వ ర్యాంకు నుంచి 9వ స్థానానికి అయితే ఎగబాకారు. అలాగే వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, అలాగే ముఖేష్ అంబానీ 10వ స్థానంలో ఉండగా గౌతమ్ అదానీ 11వ స్థానంలో అయితే ఉన్నారు. అలాగే జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్, అరవింద్ శ్రీనివాస్ వంటి వ్యాపారవేత్త దిగ్గజాలు వరుసగా 47, 70 స్థానంలో అయితే నిలవడం జరిగింది. మమతా బెనర్జీ ఈ యొక్క నీటి జాబితాలో 15వ ప్లేస్లో ఉండగా ఈసారి 3 స్థానాలు దిగజారి 18వ ర్యాంక్ అయితే పొందడం జరిగింది. మనకు తెలుగు రాష్ట్రాల నుండి చూసుకుంటే చంద్రబాబు 14వ స్థానంలో ఉండగా సీఎం రేవంత్ రెడ్డి అయితే 28వ స్థానంలో నిలవడం జరిగింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 20వ స్థానం అంటే 22 నుంచి 20కి వచ్చేసాడు. అలాగే తమిళనాడు సీఎం వచ్చేసి 23 ఉన్నాడు. అలాగే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ రెడ్డి ఉన్నాడుగా ఖార్గే, ఇతను 33వ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు 8వ స్థానంలో 73వ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే ఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ ఓవైసీ 89వ స్థానంలో నిలవడం జరిగింది. నటుడు అల్లు అర్జున్ ఉన్నాడుగా, అతనికి 92వ స్థానాలు అయితే ఉన్నాడన్నమాట. అయితే గత ఏడాది 30 స్థానంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. షారుఖ్ ఖాన్ వచ్చేసి 97వ స్థానంలో ఉండగా దిల్జీత్ దోసాంజ్ 98వ స్థానంలో ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ 99 ఉండగా ఆలియా భట్ 100కు చోటైతే పొందడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని గ్రూప్ 2 ఫలితాల కోసం అభ్యర్థుల నిరీక్షణ అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క గ్రూప్ 2 ప్రధాన పరీక్షలు ఉన్నాయి కదా, మనకు ఎప్పుడు పోయిన నెల 23న అయితే జరిగాయన్నమాట. ఈ పరీక్షల అనంతరం 2 లేదా 3 వారాల్లో ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుంది. అయితే నెల దాటినప్పటికీ కూడా ప్రకటించలేదు. నోటిఫికేషన్లో రోస్టర్లో పాయింట్ యొక్క ఫిక్సేషన్ తీరుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత వచ్చాక ఫలితాలను వెల్లడించాలని ఏపీపీఎస్సీ అయితే భావిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 500 మంది భారతీయ ఖైదీలకు యుఏఈ క్షమాభిక్ష అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క రంజాన్ పండుగ వేళ 13 మంది అంటే 2813 మంది ఖైదీలకు ఈ యొక్క యుఏఈ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందన్నట్టు. 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయాద్ అల్ ఈ యొక్క న్యాయాన్ని అయితే ఆదేశించారు. మరోవైపు చూస్తే ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తాం 1518 మంది ఖైదీలకు క్షమాభిక్ష కూడా పెట్టారు. వీరిలో 500 మందికి పైగా భారతీయులు ఉండడం గమనార్హం. ఇది ఇండియా యుఏఈ మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం అయితే చేయనుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వచ్చే నెలలో థాయిలాండ్, శ్రీలంకలో పీఎం పర్యటన అంటూ రావడం అయితే జరిగింది. వచ్చే నెల 3 నుంచి 6 వరకు ప్రధాని నరేంద్ర మోడీ థాయిలాండ్ మరియు శ్రీలంక దేశాల్లో అయితే పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ అయితే తెలిపింది. బ్యాంకాక్లో జరిగే 6వ బిమ్స్టెక్ సదస్సులో ఆయన పాల్గొంటారని, అలాగే 2018లో నేపాల్లో జరిగినటువంటి సదస్సు అనంతరం బిమ్స్టెక్ నేతల సరాసరి పాల్గొనే తొలి సదస్సు ఇదే. దీని అనంతరం శ్రీలంకలో పర్యటనలో ఆయన పలు ఒప్పందాలను కూడా చేసుకునే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చైనా మరియు అమెరికా కంటే మనమే టాప్ అంటూ రావడం అయితే జరిగింది. గత 10 ఏళ్లలో భారత్ జీడిపి రెట్టింపు అయిందని ఐఎంఎఫ్ వెల్లడించింది. 2015లో జీడిపి $2,103 బిలియన్లు కాగా 2025లో అది $4,271 బిలియన్ల పెరిగినట్లు, అంటే ఎంత 103.1% అయితే తెలిపింది అన్నట్టు పెరిగినట్లు. అయితే ఈ పెరిగిన శాతం చైనా 75.8%, అమెరికా 65.8%, కెనడా 49.7% కంటే ఎక్కువ కావడం విశేషం. 2028 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మన భారత్ 3వ స్థానానికి చేరుకోనుందని ఐఎంఎఫ్ అయితే అంచనా వేసిందని కేంద్ర మంత్రి అయిన రిజిజు ఆర్టికల్ ద్వారా షేర్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐరోపా తొలి ప్రైవేట్ రాకెట్గా పరీక్ష విజయవంతం అంటూ రావడం అయితే జరిగింది. ఐరోపా తొలి ప్రైవేట్ రాకెట్ పరీక్ష విజయవంతమైందని చెప్పొచ్చు. నార్వేకి చెందినటువంటి ఇసార్ ఏరోస్పేస్ ఉంటుంది కదా, ఈ కంపెనీ ఆదివారం నాడు ఈ పరీక్షను నిర్వహించింది. అయితే నార్వే ఉత్తర ప్రాంతంలోని ఈ యొక్క అండోయా ద్వీపం నుంచి ప్రయోగించినటువంటి ఈ యొక్క స్పెక్ట్రమ్ ర్యాకెట్ను 30 సెకండ్ల ప్రయాణం అనంతరం సముద్రంలో అయితే కూల్చివేశారు. 28 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ ర్యాకెట్ చిన్న మరియు మధ్య తరహా ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తొలి 3D ప్రింటింగ్ రైల్వే స్టేషన్ అంటూ రావడం అయితే జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ అయితే నిర్మించబోతున్నారు. ఎక్కడ అంటే వెస్ట్ జపాన్ రైల్వే JR వెస్ట్ అయితే ప్రకటించిందని అంటూ నిర్మించబోతున్నట్లు. అయితే ఈ యొక్క రైల్వే స్టేషన్ సెరానిక్స్ అనే ఒక నిర్మాణ సంస్థ సహకారంతో జపాన్లోని ఒసాకా నుంచి ఈ యొక్క 60 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దక్షిణ వకాయామా ప్రావిన్స్లో అయితే నిర్మించనున్నారు. దీని చుట్టుకొలత మనం చూస్తే 109 చదరపు అడుగులు. ప్రస్తుతం ఇక్కడ కలపతో నిర్మించిన రైల్వే కాంప్లెక్స్ అయితే ఉన్నది.
అయితే ఇది చాలా వరకు ఏమైంది దెబ్బతిన్నదన్నమాట. సో దానివల్ల పూర్తిగా దాన్ని కూల్చివేసి 3D ప్రింటెడ్గా ఈ యొక్క 3D ప్రింటెడ్గా మళ్ళీ ఒక కొత్త స్టేషన్ అయితే నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో సెరెనిక్స్ సంస్థకు మంచి అనుభవం కూడా ఉన్నదంట. సో ఈ కొత్త టెక్నాలజీతో రైల్వే స్టేషన్ నిర్మాణం కొరకు 6 గంటల్లోనే, కేవలం 6 గంటల్లోనే పూర్తి కాబోతుంది ఈ యొక్క నిర్మాణం. జపాన్లో శ్రామిక శక్తి అందుబాటులో లేని కారణంగా తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తి అయ్యే టెక్నాలజీపై జపాన్ ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి అయితే సారించిందనమాట. అంటే ఏదైనా కట్టడం చాలా రోజులు పడుతుంది కదా, ఈ యొక్క 3D స్టేషన్ని కేవలం 6 గంటల్లోనే అయితే నిర్మిస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 202 మందికి కళారత్న మరియు ఉగాది పురస్కారాలు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు ఈ యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఈ అవార్డులు అయితే ఇవ్వబోతుంది. ఎప్పుడు అంటే శ్రీ విశ్వవాస నామ సంవత్సరం ఉగాది సందర్భంగా నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం ఈ యొక్క 202 మందికి పురస్కారాలు అయితే ప్రకటించిందనమాట. ఏమేమిటి కళారత్న అవార్డులు చూస్తే 86 మందికి, అలాగే ఉగాది పురస్కారాలు వచ్చి 116 మందికి అయితే ఎంపిక చేసి ప్రదానం అయితే చేయడం జరిగింది. వారి యొక్క పేర్లు అన్నట్టు కింది ఇవ్వబడింది, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దక్షిణ ఆఫ్రికా రహదారులు అత్యంత ప్రమాదకరం అంటూ రావడం అయితే జరిగింది. ఇందులో మన భారత్ ఎన్నో స్థానంలో ఉంది, 5వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రహదారుల జాబితాలో మనం చూసినట్లయితే దక్షిణ ఆఫ్రికా అయితే అగ్రస్థానంలో ఉందని ఓ సర్వే అయితే పేర్కొంది. అలాగే ఈ ఆఫ్రికా దేశంలో డ్రైవింగ్ అంత సురక్షితం కాదని వెల్లడించింది. అలాగే ఈ జాబితాలో అమెరికా ఎన్నో స్థానంలో 3వ స్థానంలో ఉందని, మన భారత్ వచ్చేసి 5వ స్థానంలో నిలిచిందని కూడా తెలిపారు. దక్షిణ ఆఫ్రికాలో చట్టాలు ఉన్నాయి, వాటిని అమలు పరచాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు, డ్రైవర్ల దగ్గర లంచాలు తీసుకుంటున్నారు, అందుకే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ యొక్క జోహెన్స్బర్గ్లో ఓ వాహన సంస్థలో పనిచేస్తున్న అలిషా సిన్హా అనేది తెలిపారు. సర్వేలో డ్రైవింగ్కు అత్యంత సురక్షితమైన దేశంగా నార్వే వరుసగా 4వసారి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన జుటోయి సంస్థ 53 దేశాల్లో ఈ సర్వే అయితే నిర్వహించిందన్నట్లు వేగ పరిమితులు, రహదారి మన్నాలు, డ్రైవర్లు తీసుకొని మద్యంపై పరిమితులు తదితర ప్రమాణాలు ఆధారంగా సురక్షితంగా ఉన్నాయని చెప్పి తెలిపారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గోర్బోలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చే తీర్మానానికి సభ ఆమోదం అంటూ రావడం అయితే జరిగిందన్నట్టు ఈ యొక్క లంబాడీలు, బంజారాలు మాట్లాడే అటువంటి గోర్బోలి భాషను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఉంటుంది కదా, ఈ యొక్క 8వ షెడ్యూల్లో చేర్చాలంటూ శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి సభ ఆమోదం కూడా తెలిపింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ యొక్క గోర్బోలి భాషకు లిపి లేకపోయినా కూడా 11 రాష్ట్రాల ప్రజలు మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. ఈ యొక్క గోర్బోలి అంటే స్వభాష, మాతృభాష అనే అర్థం వస్తుందని మంత్రి తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎట్టకేలకు కాశ్మీర్ లోయలో రైల్వే సేవలు అంటూ రావడం అయితే జరిగింది. పర్వతమయ కాశ్మీర్ లోయలో వచ్చే నెలలో రైలు పట్టాలపై పరుగులు పెట్టేందుకైతే ఏప్రిల్ 19వ తేదీన కాట్రా నుండి శ్రీనగర్ రైలు సేవలను ప్రధాని మోడీ అయితే ప్రారంభించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు అయితే వెల్లడించాయన్నమాట. ఈ యొక్క నూతన రైల్వే సర్వీస్ ప్రారంభోత్సవానికి చిరస్మరణీయంగా మార్చేందుకు కొత్త మార్గంలో వందే భారత్ రైలును కూడా నడపాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ యొక్క నూతన సర్వీస్ను ప్రధాని మోడీ స్వయంగా వచ్చి పచ్చ జెండా ఊపి మరీ ప్రారంభించనున్నారు. అంతకుముందు చినాబ్ నదిపై నిర్మించినటువంటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను మోడీ అయితే పరిశీలించనున్నారు. అలాగే తర్వాత కాట్రాలో రైల్వే సేవలను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారన్నమాట. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారుగా మనోజ్ సిన్హా, ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ యొక్క స్థానిక బీజేపీ నేతలందరూ కూడా పాల్గొంటారు. రైలును కొంతకాలం కాట్రా, శ్రీనగర్, బారాముల్లా స్టేషన్ల మధ్య నడుపుతారు. తర్వాత జమ్మూ రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తయ్యాక ఆగస్టు నెల నుంచి జమ్మూ దాకా కూడా ఈ రైల్వే సేవలను అయితే విస్తరిస్తాయి. అప్పటి నుంచి రైల్వే సేవలు జమ్మూ, శ్రీనగర్ ఈ యొక్క బారాముల్లా మార్గంలోనే కొనసాగుతాయని. ఇంతవరకు ఢిల్లీ నుంచి శ్రీనగర్కు నేరుగా ఒక రైలు సర్వీస్ కూడా లేదు. కానీ దశాబ్దాలుగా కాశ్మీర్ లోయ ప్రాంతం భారత్లో రైలు మార్గాల్లో అనుసంధానమే లేదు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైలు గరిష్టంగా ఈ యొక్క సంగలద్దన్, బారాముల్లా సెక్షన్ దాకా మాత్రమే రాగలవంట. ఈ యొక్క సుదూర సర్వీస్ రైళ్లను అయితే కాట్రా వరకే రాగలవు. తాజా విస్తరణతో కాశ్మీర్ లోయ ప్రాంత వాసులు కూడా తొలిసారిగా రైలు సేవలను అందుకోనున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కాశ్మీర్లో తెరుచుకొనున్న తులిప్ పూదోట అంటూ రావడం అయితే జరిగింది. 17 లక్షల పుష్పాలతో ఇది వర్ణరజితంగా ఉంటుంది. ఆసియాలోకెల్లా అతి పెద్దదైనటువంటి ఈ యొక్క
ఏంటిది ఇందిరాగాంధీ స్మారక తులిప్ పూదోటను బుధవారం పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు. 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఇది 17 లక్షల పుష్పాలతో వికసించిన ఈ తోట వనరజితంగా శోభజిల్లుతుందన్నమాట. అయితే ఇది ఏమిటి, ఈ సరస్సుకు డాల్ సరస్సుకు అలాగే ఈ యొక్క జబర్వాన్ కొండలకు మధ్య ఉన్న ఈ తోటను తెరవడంతో ఏటా కాశ్మీర్లో పర్యాటక సీజన్ ప్రారంభమవుతుంది అన్నమాట. సో ఇది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ దాఫా తులిప్ పుష్పాల ప్రదర్శన ప్రారంభించారు. అనంతరం తోటలో సరదాగా వ్యవహరిస్తూ సందర్శకులతో కూడా ముచ్చటించారనమాట, వచ్చిన వాళ్ళతో. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, తులిప్ తోట కాశ్మీర్ సౌందర్యానికి ప్రతీక అని, ప్రకృతిని ప్రేమించే వారికి ఇదొక ప్రత్యేక ఆకర్షణ అని ఆయన చెప్పారు. భూమిపై స్వర్గానికి స్వాగతం అని సందర్శకులకు ఉద్దేశించి ఆయన అన్నారు. ఈ ఉద్యానాన్ని 2007లో నాటి ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రారంభించారు. గత సంవత్సరం ఈ తోటను దేశ విదేశాలకు చెందిన 4.65 లక్షల మంది పర్యాటకులు వచ్చి సందర్శించారని కూడా తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికా NIH డైరెక్టర్గా జై భట్టాచార్య అంటూ రావడం అయితే జరిగింది. అమెరికా వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH డైరెక్టర్గా ఎవరు, భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త అయినటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ హెల్త్ పాలసీ ప్రొఫెసర్ జై భట్టాచార్య అయితే నియమితులయ్యారు. డొనాల్డ్ ట్రంప్ 2వ దఫా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గత ఏడాది నవంబర్లో NIH 18వ డైరెక్టర్గా భట్టాచార్యను నామినేట్ అయితే చేశారన్నట్లు. అయితే మంగళవారం 53-47 ఓట్లతో ఆయన నియామకాన్ని USA సెనెట్ ధృవీకరించింది. భట్టాచార్య స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో MDA PhD పట్టాలు కూడా పొందారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ సభ్యుడిగా రాజీవ్ గౌబా నియామకం అంటూ రావడం అయితే జరిగింది. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి అయినటువంటి ఈ యొక్క రాజీవ్ గౌబా నీతి ఆయోగ్ పూర్తి కాల సభ్యుడిగా అయితే నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన కూడా వెలువడింది అన్నట్లు. 1982 బ్యాచ్ IAS జార్ఖండ్ కేడర్కు చెందినటువంటి రాజీవ్ గౌబా కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా 2019 నుంచి 5 ఏళ్ల పాటు పనిచేశారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా కూడా ఉన్నారు ఆయన. తదుపరి ఉత్తర్వులను వెలువడే వరకు ఆయన నీతి ఆయోగ్ సభ్యుడిగా అయితే కొనసాగుతారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నమీబియా తొలి అధ్యక్షురాలిగా నెటుంబో అంటూ రావడం అయితే జరిగింది. ఆఫ్రికా దేశం నమీబియా అధ్యక్షురాలిగా ఎవరు, నెటుంబో నాండి NHY అంటే 72 సంవత్సరాల ఆమెకు ఇటీవల ప్రమాణ స్వీకారం అయితే చేశారన్నమాట. ఆఫ్రికా ఖండంలో ప్రత్యక్ష విధానంలో అధ్యక్షురాలిగా ఎన్నికైన 2 మహిళగా ఈ నమీబియాకు తొలి అధ్యక్షురాలిగా చరిత్ర అయితే నెలకొల్పారు. గత ఏడాది నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆమె 58% ఓట్లు వచ్చాయి. వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముందున్న సౌత్ వెస్ట్ ఆఫ్రికన్ పీపుల్స్ ఆర్గనైజేషన్ 1990లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో అధికారంలో ఉన్నది. ఆ పార్టీకి నెటుంబో మద్దతును కూడా ఉన్నారు. తమ దేశంలో భూమినే అతిపెద్ద సమస్య అని ఆమె వాదిస్తారన్నట్టు. మొత్తం 30 లక్షల జనాభాలో శ్వేత జాతీయులు 1.8% మాత్రమే ఉన్నారని, మొత్తం సాగు భూమిలో 70% వారి చేతుల్లోనే ఉందని చెప్పారు. సో నమీబియాకు తొలి అధ్యక్షురాలిగా ఎవరు, నెటుంబో నాండా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 2030 నాటికి బాల్య వివాహాలు లేకుండా చూద్దాం అని రావడం అయితే జరిగింది. దేశంలో 2030 నాటికి బాల్య వివాహాలు లేకుండా చూడాలని వివిధ మతాలకు చెందినటువంటి 30 మంది నేతలు పిలుపునిచ్చారు. ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో వారు పాల్గొన్నారు. ఈ యొక్క బాల్య వివాహాలు వద్దంటూ అవగాహన పెంచడంలో, సంబంధిత చట్టాల అమలులో మతపరంగా ఏం చేయవచ్చో దీనిలో చర్చించారన్నమాట. వీళ్ళు అంటే బాల్య వివాహాలు చేయకూడదని అవగాహన కలిగించనున్నారు వీళ్ళు. సో హిందూ, ఇస్లాం, సిక్కు, క్రైస్తవ, బౌద్ధ, జైన, జొరాస్ట్రియన్ తదితర మతాల పెద్దలు కూడా పాల్గొన్నారు. ఇందులో లక్ష్యం దిశగా అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. బాల్య వివాహాలకు చట్టబద్ధమైన నైతికత, మతపరమైన ఆమోదం లేవని వారు పేర్కొన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ అంటూ రావడం అయితే జరిగింది. కేరళ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. ఇలాంటి చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళనే నిలిచిందన్నమాట. ముఖ్యమంత్రి పినరయి విజయన్ చాలా సంతోషంగా తెలిపాడు ఇలాంటి చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రంగా కేరళ కావడం అని. అయితే వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పునరావాసాలకే ఈ కమిషన్ అయితే పనిచేస్తుందని తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 అంటూ రావడం అయితే జరిగింది. యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనలిటిక్స్ సంస్థ ఈ యొక్క గ్యాలప్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ భాగస్వామ్యంతో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు 2025ను విడుదల చేసినట్టు. ఇందులో టాప్ 10 దేశాలు ఏంటంటే, మొదటి స్థానంలో ఫిన్లాండ్ ఉంది, 2వ స్థానంలో డెన్మార్క్, 3వ స్థానంలో ఐస్లాండ్, 4వ స్థానంలో స్వీడన్, 5వ స్థానంలో నెదర్లాండ్, 6వ స్థానంలో ఈ యొక్క కోస్టారికా, 7వ స్థానంలో నార్వే, 8వ స్థానంలో ఇజ్రాయెల్, 9వ స్థానంలో లగ్జంబర్గ్, 10వ స్థానంలో మెక్సికో అయితే నిలవడం జరిగిందన్నమాట ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో. అట్టడుగు స్థాయిలో నిలిచిన దేశాలు ఏంటంటే 143వ స్థానంలో జింబాబ్వే, 144
14 మలాబీ, 145 లెబనాన్, 146 సెయిరోలియన్, 147 ఆఫ్ఘనిస్తాన్ అయితే నిలవడం జరిగింది. ఇందులో మన భారతదేశ స్థానం ఎంత ఈ 2025 గాని చూస్తే 118వ స్థానంలో అయితే ఉందన్నమాట. 2024లో చూస్తే మన భారతదేశ స్థానం 126 స్థానంలో నిలిచి ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి 2025లో 118వ స్థానానికి పొందిందన్నమాట. సో భారత్ పొరుగున ఉన్న దేశాలు ఈ యొక్క చైనా చూస్తే 68వ స్థానంలో, పాకిస్తాన్ 109 స్థానంలో అయితే ఉన్నాయి. ఈ రిపోర్టు 2012 నుంచి ప్రతి ఏటా కూడా విడుదలవుతుంది. ఆరోగ్యం, సంపద, వృద్ధి, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి, మనుషుల మధ్య విశ్వాసం, సంబంధాల్లో ఆత్మసంతృప్తి, సామాజిక మద్దతు, ఆయురార్థం ఆధారంగా ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని అయితే రూపొందిస్తారు. ఇందులో మన భారతదేశ స్థానం ఎంత 118వ స్థానంలో అయితే నిలవడం జరిగిందన్నమాట ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.